గురుగారు అలాగే ఇంకో సందేహం ఏంటంటే వినాయకుడిని కూర్చోబెట్టాక నిమజ్జనం కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. 3 రోజులకు చేస్తారు, 5 రోజులకు చేస్తారు, 9 రోజులకు చేస్తారు. అలా అంటే ఇలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే లోకో భిన్న రుచి అని సమాధానం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆయా ప్రాంత ఆచారాలను అనుసరించాలి. దుర్గాదేవిని ఆరాధించే విధానం విజయవాడలో ఒక విధం, సికింద్రాబాద్లో ఒక విధం, లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి ఆలయంలో ఒక విధం. ఇది ఎలాగో వినాయకుడిని పూజించే క్రమం లాల్ బాగ్లో ఉండే విధానం ఒకటి, కాణిపాకంలో ఉండే విధానం ఒకటి, కన్యాకుమారి తిరుపకుడం వద్ద ఉండే ఆరాధనా విధానం వినాయకి రూపం ఒకటి, పూనా చుట్టూ ఉండేటటువంటి అష్ట వినాయకుల మంటపాలలో నిర్వహించే విధానం మరి ఒకటి, కాశీ క్షేత్రంలో ఉండే సిద్ధి వినాయకుడు ఆ అర్చన ఆ రూపం ఒకటి. ఇలా ఆయా క్షేత్రాలలో విడివిడిగా అర్చనా విధానాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా వినాయకుడిని పూజించిన అనంతరం నిమజ్జనం చేసే క్రమంలో సరి సంఖ్యా దినములు కాకుండా బేసి సంఖ్యా దినములు స్వీకరించాలి. 3, 5, 7, 9, 11. ఈ క్రమంలో బేసి సరి ఎందుకు? శరీరంలో శిశువు రూపం సంతరించుకునేటటువంటి క్రమంలో బేసి మాసాలలోనే అవయవాలు ఏర్పడతాయి. కన్ను, ముక్కు, చెవులు 3వ నెల, 5వ నెల, ప్రాణశక్తి, కదలడం, చలనం, ఇంద్రియ వ్యవస్థ, జెండర్ పేరిట రూపొందడం 7వ నెల. ఇలా అన్నీ బేసి నెలలలోనే ఆయా నెలలకు ప్రతీకాత్మకంగా బేసి రోజులలో గణపతిని నిమజ్జనం చేయాలి. ఎంతటి అందమైన రూపమైనా ఈరోజు కాకపోతే రేపైనా అందం పోక మానదు. ఇది శాశ్వతం కాదు. అలాగే ఎంత గొప్ప వినాయక ప్రతిమ అందంగా సృష్టించినా కాలగతిలో కాలానికి ప్రకృతికి వశం కాక తప్పదు, సమర్పించక తప్పదు అన్న నీతి బోధించడం కోసమే నిమజ్జనం. ఈనాడు అందంగా ఉన్న రూపం రేపు ఉండకపోవచ్చు. అశాశ్వతం అనే భావం మనలో పెంచడం కోసమే నిమజ్జనం. రసం కావాలి, సారం కావాలి, పిప్పి అక్కరలేదు. చెరుకు గడలో ఉండే సారం స్వీకరించిన తర్వాత చెరుకు గడ ప్రయోజనం లేదు కనుక ఏ చెరువు గట్టు నుంచి మట్టి సేకరించి వినాయక ప్రతిమ చేసి ఆయుర్వేద మూలికలతో పూజించి తదుపరి ఆ ఆయుర్వేద మూలికలను నీటిలో నిమజ్జనం చేసి శక్తివంతం చేశామో అదేవిధంగా ఆ ప్రతిమను కూడా చెరువులోనే నిమజ్జనం చేయాలి. ఇది రెండవ అర్థం. కనుక బేసి రోజులలో నిమజ్జనం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.